ఏందత్తయ్య గీ పిచ్చి పని? చావే అన్నిటికీ పరిష్కారం అని ఎవరు చెప్పిండ్రు మీకు? మరేం చేయమంటావు చెప్పు. నిన్ను నా ఇంటికి రమ్మంటే రావట్లేదు. ఆ ప్రియకు హారతిచ్చి కోడలిగా ఇంట్లోకి ఆహ్వానం పలకనా? నా అర్జున్ జీవితం ఆ రాక్షసి చేతుల్లో నాశనమవుతుందని తెలిసి కూడా కళ్ళు మూసుకుని అక్షింతలేసి దాన్ని ఆశీర్వదించనా? ఏం చేయను? ఏం చేయమంటావో నువ్వే చెప్పు. కావేరి, అది నా వల్ల కాకనేనమ్మా. చివరికిలా ప్రాణాలు తీసుకుందామనే నిర్ణయానికి వచ్చాను. ఇంతకు మించి నాకే మార్గం కనిపించట్లేదు కావేరి, కనిపించట్లేదు. అత్తయ్య, నా మాట వినుర్రి. మీరేం ప్రియ విషయం భయపడద్దు. ఏదో ఒకటి చేద్దాం. ఏదో ఒకటి కాదమ్మా, నాకున్న ఒకే ఒక్క నమ్మకం, నా ఆశ నువ్వే. ఈ సమస్యకు సమాధానం ముమ్మాటికి నువ్వేనమ్మా, నువ్వే. ప్రియను బయటికి పంపాలంటే నువ్వు నా ఇంటి కోడలిగా అడుగు పెట్టాల్సిందే. లేదంటే నన్ను ఇలాగే వదిలే, అంతే. అత్తయ్య, అవును, నాకిప్పుడు అర్థమైంది ఒక్కటేనమ్మా. నీకు అర్జున్కి మధ్య ఏర్పడ్డ అపార్థపు పొర తొలగిపోతే కాని మీ ఇద్దరు ఒక్కటవ్వలేరు. మీరిద్దరు ఒక్కటైతేనే ప్రియ పీడ విరగడవుతుంది. మీ ప్రేమ మిమ్మల్ని కలుపుతుందన్న నమ్మకం నాకుంది కావేరి. అందుకే నా మాట విని సరే అని చెప్పమ్మా. కావేరి, కావాలంటే నీ బావ శివ కాళ్ళు పట్టుకుని క్షమించమని నేను అడుగుతాను. ఒక్క మాట చెప్పమ్మా. అత్తయ్య, నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పమ్మా, చెప్పమ్మా. సరేనమ్మా, సరే. ఎంత అడుగుతున్నా నీ మనసు కరగడం లేదు అంటే ఇంకా నిన్నడిగి బాధ పెట్టడం మంచిది కాదు. నాకింకా చావే సరైన దారి. వస్తాను. నేను మీ ఇంటికి వస్తాను. కావేరి, నిజంగానా అమ్మా? అవునత్తయ్య. కానీ ఒక్క మాటకే లోబడే నేను అడిగి వస్తాను. నేను ప్రియాని మీ ఇంటి నుండి అర్జున్ బాబు జీవితం నుంచి వెళ్ళిపోయేటట్టు చేస్తా గాని ఎప్పటికీ అర్జున్ బాబుని ప్రేమించిన మనిషిగా మీ ఇంటి కోడలిగా మాత్రం నేను రాలేను. మీ ఇంటితో నాకున్న అనుబంధంతోనే అక్కడికి వస్తా గాని మూడు ముళ్ళ బంధంతో కాదు. భువనమ్మా అని
ఆప్యాయంగా పిలవగలను గాని అత్తయ్య అని మాత్రం పిలవలేను. మీ కుటుంబ క్షేమం నా బాధ్యత. ఆ బాధ్యతని నెరవేర్చనీకి మాత్రమే నేను మీ ఇంటికొస్తాను. పరమేశ్వర, కావేరిని ఎలాగైనా ఒప్పించావు, సంతోషం. బాధ్యతతో వస్తున్న కావేరి బంధమై మా ఇంట్లోనే ఉండిపోయేలా నేను చేస్తాను. సరే కావేరి, సరే, వస్తానని మాటివ్వమ్మా. అమ్మా, అమ్మా, ఎందుకమ్మా ఇలా చేశావు? ఎంత భయపడిపోయానో తెలుసా? నిన్ను చూసేంత వరకు నేనుగా లేనమ్మా. అత్తయ్య, నా గురించి ఎవ్వరూ బాధపడద్దు. నేను ఎందుకు ఇంటి నుండి వెళ్ళిపోయి ఇలా వచ్చానో అది ఆ పరమేశ్వరుడికి అర్థమైంది. నా మనసులో వెలితి ఆ దేవుడే తీరుస్తున్నాడు. నాకింక ఏ బాధ లేదు. అసలు అత్తయ్య బాధ ఏంటి? ఆ బాధని ఆ దేవుడు తీర్చడం ఏంటి? నాకెక్కడో తేడా కొడుతుంది. అమ్మా ప్లీజ్, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయొద్దు. పదమ్మా, ఇంటికి వెళ్దాం. భక్తులకు విజ్ఞప్తి. కార్తీక పౌర్ణమి శుభదినాన భక్తులు కోనేట్లో కార్తీక దీపాలు వెలిగించడానికి రావద్దు. పిల్లలు, వృద్ధులు కోనేటి పరిసరాల్లో జాగ్రత్త వహించాలని కోరుతున్నాం.